ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు ఆర్టికల్ 20 గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది యాస్పిరెంట్స్ సార్ ఎందుకు సార్ ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్ని ఆఫ్ చేశారు, అది చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి అన్నారు. డ్యూ టు కొన్ని ఇష్యూస్ వల్ల లేదంటే కొన్ని స్ట్రాటజీ వీడియోస్ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ పాలిటీ ఆర్టికల్ సిరీస్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అంతేగాని పూర్తిగా నిలిపివేయాలనేటటువంటిది నా ఉద్దేశం కాదు. మీ యొక్క అసౌకర్యానికి నేను చింతిస్తున్నా, అలానే నా తరపు నుంచి క్షమాపణలు కూడా మీ అందరికీ అడుగుతున్నా. ఈ రోజు నుంచి రోజుకి ఒక వీడియో లేదంటే 2 రోజులకైనా ఒక వీడియోని ఇండియన్ పాలిటీ ఆర్టికల్ సిరీస్కి సంబంధించి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మెయిన్గా ఆర్టికల్ 20కి సంబంధించినటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 20లో నేరము అలానే శిక్ష నుంచి రక్షణ పొందేటటువంటి హక్కు గురించి తెలియజేస్తుంది. ఇందులో మొత్తంగా మనకి 3 సబ్ ఆర్టికల్స్ ఉంటాయి. 20 Class 1, 20 Class 2, 20 Class 3. ముఖ్యంగా ఆర్టికల్ 20 Class 1లో ఏముంటుందంటే, ఏ వ్యక్తిని కూడా తప్పు చేయకుండా శిక్షించరాదు, తప్పు చేస్తేనే శిక్షించాలి. ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఆ వ్యక్తి చేసిన పని అది చేసిన సమయానికి చట్టరీత్యా నేరం అయితేనే శిక్షించాలి. అంతేగాని ఎప్పుడో తప్పు చేసి ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చి ఈ కొత్త చట్టాల్లో నువ్వు చేసింది తప్పు నీకు పనిష్మెంట్ ఇస్తానంటే కుదరదు. కేవలం ఆ వ్యక్తి చేసినటువంటి సమయానికి చట్టరీత్యా ఆ అంశం నేరం అయితేనే ఆయనకి శిక్షించాలి. అలానే ఆ నేరానికి చట్టపరంగా ఎంత శిక్ష ఉందో అంతే విధించాలి తప్పించి దానికంటే ఎక్కువ విధించరాదు. సో ఈ విధంగా ఆర్టికల్ 20 Class 1లో అంశం గురించి చెప్పారు. సో ఇక్కడ ఎక్కువ విధించరాదు అనేది ఉంది, అలానే తక్కువ విధించవచ్చా లేదంటే తక్కువ విధించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్గా పిలుచుకుంటాం. ఆ తర్వాత ఆర్టికల్ 20 Class 2లో ఏ వ్యక్తిని ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు. ఇఫ్ ఇన్ కేస్ ఒక నేరం చేశారంటే ఆ నేరానికి సంబంధించి ఆ శిక్ష విధించాలి. అంతేగాని ఒక నేరం చేసి 2-3 శిక్షలు విధించారు అంటే అది సరైనటువంటి చర్య కూడా కాదు. ఇది ఆర్టికల్ 20 Class 2లో చెప్తుంది. ఆర్టికల్ 20 Class 3లో ఏముంటుందంటే, ఏ వ్యక్తిని తనను తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని ఎటువంటి విధంగా ఫోర్స్ చేయకూడదు, నిర్బంధం చేయరాదు. సో ఆర్టికల్ 20 Class 1లో ఏముంది, తప్పు చేయిందే శిక్షించరాదు. ఇఫ్ ఇన్ కేస్ తప్పు చేస్తే ఆ సమయానికి అది చట్టరీత్యా నేరం అయితేనే శిక్షించాలి. దీంతోపాటు ఆ నేరానికి చట్టపరంగా ఎంత శిక్ష విధించదగింది ఉన్నాదో ఆ విధంగానే వెయ్యాలి, అంతేకాని దానికంటే ఎక్కువ విధించరాదు. హౌఎవర్ దానికంటే తక్కువ విధించవచ్చు. అది 20 Class 1. 20 Class 2 ఏంటి, ఒక వ్యక్తిని ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు శిక్షించరాదు. ఆర్టికల్ 20 Class 3 ఏం చెప్తుంది, ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధించరాదు. సో ఈ విధంగా ఈ అధికరణలో మనకి 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఒకటోది ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అనేసి, దెన్ ఆ తర్వాత డబుల్ జియోపార్డీ, దెన్ ఆల్సో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. సో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే ఏంటి, ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ ఆర్ నౌ అండ్ ఆఫ్టర్, నాట్ బిఫోర్ అనేసి అర్థం. సో మెయిన్గా మనకి ఈ ఆర్టికల్ 20 Class 1కి సంబంధించినటువంటి అంశాలు ఎక్స్ పోస్టో ఫ్యాక్టోగా చెప్తుంది. అంటే ఒక వ్యక్తి వర్తమానంలో చేసిన పనిని భవిష్యత్ కాలంలో నేరంగా పరిగణించి శిక్షించరాదు. క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉంటాయో అవి చేసిన రోజు నుంచే లేదంటే ఆ తర్వాత రోజు నుంచే అమల్లోకి వస్తాయి, కానీ క్రిమినల్ చట్టాలు ఏవి కూడా రెట్రోస్పెక్టివ్గా అమలు చేయకూడదు. రెట్రోస్పెక్టివ్ అంటే ముందు కాలం నుంచి అమలు చేయకూడదు. సో భవిష్యత్తు లేదంటే ఆ వర్తమానం కాలం నుంచే క్రిమినల్ చట్టాలు అనేవి అమలు చేయాలి. సో వెనక తేదీతో ఏ విధంగానూ అమలు చేయడానికి వీల్లేదు క్రిమినల్ చట్టాలు. దీన్నే మనం జ్యుడిషియరీ టెర్మినాలజీలో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోగా పిలుచుకుంటాం. ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ ఆర్ నౌ అండ్ ఆఫ్టర్, నాట్ బిఫోర్ అనేసి మనం పిలుస్తాం. అయితే ఇది కేవలం క్రిమినల్ చట్టాల్లో మాత్రమే వర్తిస్తుంది, సివిల్ యాక్ట్లో ఇది వర్తించదు. ఈవెన్ సివిల్ రిలేటెడ్ యాక్ట్స్ ఏవైనా తీసుకొస్తే అవి రిట్రోస్పెక్టివ్ ఇన్ నేచర్గా కూడా అమలు చేయవచ్చు. దెన్ ఆ తర్వాత డబుల్ జియోపార్డీ, ఇక్కడ చెప్పాం కదా 20 Class 2, ఒక నేరానికి సంబంధించి ఒకే శిక్ష ఉండాలి, 2-3 శిక్షలు లేదంటే ఎక్కువ శిక్షలు విధించరాదు.
సో డబుల్ జీపార్డీ అంటే ద్వంద్వ శిక్షలను న్యాయ పరిభాషలో డబుల్ జీపార్డీ అంటాం. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పుకు ఒక పర్యాయం శిక్ష పడి ఉంటే అదే నేరానికి ఇంకొక శిక్ష విధించరాదు, అదే డబుల్ జీపార్డీ. దెన్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే స్వయంగా సాక్ష్యం చెప్పడం. మనకి ఆర్టికల్ 20(3) ఉంది, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే స్వయం సాక్ష్యం ఎప్పటికీ కూడా చెల్లదు, అది ఆర్టికల్ 20(3). సో ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమనేసి మనం ఫోర్స్ చేయకూడదు, బలవంతం చేయరాదు. దీన్నే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారు. అయితే ముద్దాయి చేతి గుర్తులు అంటే మనం మళ్ళీ అంటారు సార్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, లేకపోతే బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు, ఇవన్నీ ఏంటి సార్ అంటే ముద్దాయి చేతి గుర్తులు, చేతి వ్రాత, రక్త నమూనాలు తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా తీసుకుంటారు, అంతేగాని తనకు తాను స్వయంగా సాక్ష్యం చెప్పకూడదు. అది ఆర్టికల్ 20(3) ప్రకారం మనకి ఉన్నటువంటి అంశాలు. సో మెయిన్గా ఈ 3 అధికరణలు, ఈ 3 సబ్సెక్షన్స్ మనకి ఆర్టికల్ 20లో ఉండడం జరిగింది. ఈ 3 ఎందుకు ఉన్నాయంటే నేరము మరియు శిక్ష నుంచి రక్షణ పొందేటటువంటి హక్కును కలిగి ఉండేటట్టు చేస్తాయి. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. రేపటి వీడియోలో లేదంటే ఎల్లుండి వచ్చే వీడియోలో ఆర్టికల్ 21 గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది జస్ట్ రివిజన్ సిరీస్లో కానీ మనం చేస్తున్నాం కాబట్టి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ వన్ థింగ్ ఏంటంటే మీకు రివిజన్ చేయడానికి చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.